మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ, అమిత, డీఎస్పీ రాజశేఖర్ రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకు గవర్నమెంట్ పిలుపు మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు ఎక్కడైతే చెట్లు కానీ మొక్కలు కానీ ఎవరికి అవసరమైన ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్కి పంపించిన ఏ ఆఫీసులో అయినా సరే ప్రజలకి చేరువందుల విధంగా ప్రజలకి ఫ్రీగా ఇచ్చే విధంగా హైదరాబాద్ హెచ్ఎం నుంచి తెప్పించేసేసి ఇవ్వాలి అని అది కూడా నిర్ణయించడం జరిగింది. తర్వాత మనకు మెయిన్ రోడ్డు హైవే రోడ్డు ఒకటి స్పెషల్గా మన సాగర్ రోడ్లో ఉన్న ఒకటి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒకటి, మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. సంబంధిత అధికారి కూడా ఇక్కడే ఉన్నారు. హైవే వాళ్ళతో మాట్లాడేసేసి వాళ్ళను కూడా ఆ 2 వీలున్నంత తొందరగా క్లియర్ చేసేసి అక్కడున్న ఫ్రూట్స్ వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా ఉన్నా కానీ అతి త్వరలో చిన్నగా వాళ్ళకు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ దానిని మనం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా అందరిని తీసుకోవాలని చేయాలని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేయడం జరిగింది. తర్వాత మనకు రెగ్యులర్గా శానిటేషన్ బస్ స్టాండింగ్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, కూరగాయల మార్కెట్ కావచ్చు, మెయిన్ రోడ్డు కావచ్చు, మిగతా ఇతరితర ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ లేకపోతే ప్రభుత్వ ఏదైతే రెగ్యులర్గా ప్రజలు నిత్యం తిరుగుతున్న ప్రదేశాలు ఎక్కడున్నా సరే వాటిని అనుగుణంగా తీసుకొని వాటి దగ్గర స్పెషల్ డ్రైవ్ చేసేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలనేది కూడా ఒకటి నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత మన మిర్యాలగూడలో అంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి మనకు రోజు సుమారు 30 నుంచి 35,000 మంది వస్తున్నారని మన ఎస్టిమేషన్ ఉంది. దీనికి సంబంధించిన కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే మంచినీరు కావచ్చు, లేకపోతే టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఏమన్నా సరే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా చేయాలనేది ఒకటి నిర్ణయించాం. తర్వాత ఇంకొకటి ఇంధనం ఇళ్ళకి ఆల్రెడీ సార్ చెప్పారు. నిజంగా మనకు 3500 ఇచ్చారు. ఆ 3500 ఇచ్చిన తర్వాత కూడా దగ్గర 2000 చిల్లర మనం ఆల్రెడీ ఇచ్చేసినాం. మళ్ళీ తర్వాత వితంతువులకి వికలాంగులకి ఒక 1500 కావాలనేది ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు మేము ఎంపీడీ వాళ్ళకి అందరికీ మేము చెప్పిన ప్రకారం వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ పాత ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చినా పర్వాలేదు, లేదు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి అప్పుడు ఆ టైంలో పెట్టుకోకపోయినా కానీ ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు పెట్టుకున్నా కానీ వాళ్ళకి వితంతువులు కానీ వికలాంగులకి 100% ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం మేము అందరం పనిచేయడానికి వాళ్ళకి స్పెషల్ డ్రైవ్ కింద ఇచ్చేసేయాలనే ఉద్దేశంతో చేసి. అలాగే రేషన్ కార్డ్స్ ఇప్పుడు దాకా ఆన్లైన్లో ఉన్న 6 లక్షల చిల్లర 7 లక్షల చిల్లర ఉన్న సుమారు వాటిని ఇస్తూనే మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఉన్న సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కరెంట్ డిఈ 4, నాతోని 5. అసలు మన కాన్స్టిట్యూషన్లో జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కావచ్చు, అవి పేద ప్రజలకు ఎలా చెందుతున్నాయా లేదా దాని మీద మేము 5 కూర్చొని రివ్యూ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీ అంటే హాఫ్ ఆఫ్ ద మిర్యాలగూడ మున్సిపాలిటీ కాబట్టి మిర్యాలగూడ మున్సిపాలిటీని స్పెషల్ డ్రైవ్ కింద ఒక 15 రోజులు తీసుకొని వార్డుకి 5 వార్డుల చొప్పున 50 మంది స్పెషల్గా తీసుకొని డ్రైనేజీలు మొత్తం క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డ్రైనేజ్ తీసుకోవడం వల్ల రాబోయే వర్షాకాలంలో కావచ్చు డ్రైనేజీలు దోమలు కానీ లేకపోతే జ్వరాలు కానీ ఆ కాలానుగుణంగా ముందే మనం డ్రైనేజీలు క్లీన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఒక 50 మందిని ఆగస్టు 15 కల్లా డ్రైనేజీలని క్లీన్ చేయాలని ఒకటి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత రోడ్స్, డంపింగ్ యార్డ్ కావచ్చు, లైట్స్, ఈ రెగ్యులర్గా నడిచే వర్క్స్ ఇవి. శానిటేషన్ విషయంలో రోడ్స్ క్లీనింగు శానిటేషన్ చేస్తున్నారా లేదా స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని అప్ టు ఆగస్టు 15 వరకు మొత్తం క్లియర్ చేసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. లైట్స్ కూడా ప్రతి వార్డులో అన్ని లైట్లు
వెలిగే విధంగా అది కూడా కరెంట్ వాళ్ళతో మాట్లాడి రేపు వర్షాకాలం పడుతుంది కాబట్టి ఏ వైర్లైనా కింద వైర్లు కానీ పైన జంపర్ వైర్స్ కావచ్చు ఏ వైర్లు కూడా మనకు రేపు కరెంటు కింద పాస్ అవ్వకుండా పిల్లగాళ్ళు చిన్నపిల్లలు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తర్వాత వార్డులో ఉన్న కొన్ని వార్డులలో చెత్త కుప్పలు బాగా ఏడబడితే ఆడేసేస్తున్నారు. ఈ చెత్త కుప్పలు కూడా ఈ 2-3 వారాల్లో ఈ స్పెషల్ డ్రైవ్లోనే ఇక ఫర్దర్గా చెత్త కుప్పలు లేకుండా చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే దానివల్ల మనకు దోమలు కావచ్చు, రోగాలు కావచ్చు, సంబంధిత జబ్బున పడే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చెత్త కుప్పలు ఎత్తేసేసి వీళ్ళని తొందరగా తీసేసి అక్కడ మనం ఏదైతే పార్ట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ గోనలతోని సెలెక్ట్ చేయాలనేది ఒకటి నిర్ణయం. ఎవరన్నా ఈ 15 రోజులలో మేము స్పెషల్ డ్రైవ్ చేసేటప్పుడు ఎవరైనా తెలియకేస్తే వాళ్ళకి మేము చెప్తాం. కానీ 15-20 రోజుల తర్వాత ప్రభుత్వ అధికారులు నిర్ణయించిన ప్రకారం ఏదైతే వాళ్ళు ఫైన్ ఏదో వేయాలా దాని మీద ఏదైనా అంటే జాగ్రత్త తీసుకోవడం పోతే ఏదో ఫైన్ వేసి సంపాదించాలని కాదు, ఆ జాగ్రత్త ఉంటేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనేది ప్రజలు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ అధికారులు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత మనం అప్లికేషన్ పెట్టుకుని ఉంటే ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ సెక్రటరీ కానీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇది నిజంగా పేదవాళ్ళు అర్హులు అంటే మటుకు వాళ్ళకి ఇచ్చే భాగంలో కూడా వాటికి ఇస్తారు. ఎట్టి పరిస్థితులు ఇది నిరంతర ప్రక్రియ జరుగుతుంటుంది కానీ ఇది ఎక్కడ ఆగేది కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. తర్వాత వీటికి అతి త్వరలో రేషన్ కార్డ్స్ పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి అక్కడ షాపుల దగ్గర ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ప్రజలకు అందుబాటులో మరి ఇంతమంది రేషన్ కార్డు ఇస్తున్నారనే ఉద్దేశం కూడా ఒకటి ఉండి ప్రభుత్వం కొత్త నిర్ణయం చేసిందంటే మీకు రేషన్ షాప్స్ ఎక్కడ అవసరం ఉన్నాయి అవి కూడా ఐడెంటిఫై చేసి పంపించమని చెప్పారు. మాకు ఆల్రెడీ ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దాని మీద నిరంతర ప్రక్రియ నడుస్తుంది. అతి త్వరలో కొత్త రేషన్ షాపులకు కూడా ఇవే కాకుండా మిగతా కూడా రేషన్ షాపులు కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే మనకి మిర్యాలగూడలో ఏది ఉన్నా సరే 18 నెలలు గడిచిపోయింది. ఈ 18 నెలల్లో ప్రభుత్వం నుంచి మధ్యలో ఉన్న మేము అధికారులు అందరూ కలిసి సమన్వయంతో చేసుకుంటూ ఎన్నో లోటుపాట్లు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభుత్వం ఇయని హామీలతో కూడా ఇంధన మిల్లు కావచ్చు రేషన్ కావచ్చు ఆ హామీలు కూడా నెరవేర్చుకుంటూ ప్రభుత్వం చాలా పకడ్బందీగా సమన్వయం చేసుకుంటూ పోతుంది. దీన్ని తప్పు పట్టాల్సినంత అవసరం లేదు. సరే మిగతా వాళ్ళు ఇష్టం అనుకోండి. తర్వాత మనం మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో ఉన్న మున్సిపాలిటీ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, లేకపోతే సబ్ కలెక్టర్ గారి ఆఫీసు కావచ్చు, ఇక్కడ మేము కొత్తగా నిర్ణయించింది ఏంటంటే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, ప్రతి శనివారం ఉదయం 9 నుంచి 10:30 వరకు ఈ 2 రోజులు స్పెషల్ డ్రైవ్. అంటే ఎవరు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఇటు మున్సిపాలిటీ పరిధి కావచ్చు, అటు గ్రామాల పరిధిలో కావచ్చు, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానీ, కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానీ, మున్సిపాలిటీకి సంబంధించినవి కానీ, ఈ 4గురికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్లో మీరు ఏ అప్లికేషన్ ఇచ్చినా తీసుకోగలరు. తీసుకున్న తర్వాత దాన్ని అతి త్వరలోనే అంటే కొన్ని రోజుల్లోనే దాని నిర్ణయానికి ఏం అప్లికేషన్ ఇచ్చారు, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, రోడ్డా, డ్రైనేజా, లైట్లా, లేకపోతే ఇంటికి సంబంధించిన పేపర్స్ కానీ, లేకపోతే ఇంటికి సంబంధించిన వెరిఫికేషన్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ వితిన్ డేస్లోనే క్లియర్ చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. మన 5గురు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్కి 5 గుండెకాయలు, ఈ గుండెకాయలు 5 ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఈ 18 నెలలు జరిగిపోయింది కాదు, మనం రాబోయే 18 నెలల్లో మనం టార్గెట్ పెట్టుకున్నాం. మిర్యాలగూడలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఇటు రైతు పరంగా కావచ్చు, ఇటు వ్యవసాయం పరంగా కావచ్చు, ఇటు అధికారంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మిల్లర్స్ అసోసియేషన్ కావచ్చు, రాబోయే రోజులలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం అందుబాటులో ఉండాలని నిర్ణయించినాం. అలాగే ఆల్రెడీ రైస్ మిల్లర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. రాబోయే రోజులలో మీరు ప్యాడీ ఎక్కువ వస్తుంది, అందరూ సన్నబియ్యం వేస్తున్నారు, మీరు అన్నీ రెడీ చేసుకుని ఉంచండి, ఏ మిల్లు ఆపినా కానీ బాగోదని కూడా మనం ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు మేము మన మీటింగ్లో రివ్యూలో వాళ్ళకి ఇచ్చేసాం. ఏదేమైనా ఓవరాల్గా అలాగే డిఎస్పీ గారు చెప్పినట్టు రాత్రిపూట వేళల్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్,
దీనికి కొద్దిగా బండి ఐడెంటిఫై నెంబర్ కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, కొద్దిగా రాత్రి వేళల్లో కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పుడు చెక్ చేసుకోవడానికి మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని అందరం కోఆర్డినేషన్తో ప్రతి ఒక్కళ్ళం ఈ 5గురు కలయికతోనే ఒక మార్పు, ఆ మార్పు అభివృద్ధిలో ఉండాలి. మీరు కూడా మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వస్తున్నాయి, ప్రజలకు పోతున్నాయి, అవి ఎంత చేరువలో దాంట్లో మాకన్నా ముఖ్య పాత్ర మీకు కూడా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో ఏది జరిగినా అభివృద్ధి చేయాలా, దాంట్లో ముఖ్య పాత్రలు మీరు కూడా ఉండాలి. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు మేము కూడా చేసి ఉండొచ్చు, మేమేం దేవుళ్ళం కాదు. ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడానికి కూడా మీకు టైం ఇవ్వాలి. మేము ఏ పని చేసినా సరే మేము ఒకసారి ఇబ్బంది పడవచ్చు, మీరు మా దృష్టి తీసుకురండి, మా 5గురికి అధికారులకు దృష్టి తీసుకురండి, చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకవేళ మీరు ఇచ్చిన టైంలోనో లేకపోతే మీరు ఇచ్చిన ఏరియాలో మేము కనుక అభివృద్ధి చేయలేకపోతే మీరు అప్పుడు పేపర్లో చేసుకోండి, ఏమైనా చేయండి, మాకేం ఇబ్బంది లేదు. మేము దాని గురించి, ఎందుకంటే మీరు నిజం రాసినప్పుడు మేము మాట్లాడుతున్నాం, అది మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు కూడా అని చెప్తున్నాను. మీరు మా దృష్టికి తీసుకురండి, మా అధికారుల దృష్టికి తీసుకురండి, విత్ పేపర్ విత్ రిటర్న్కి ఇవ్వండి. రిటర్న్కి ఇచ్చినప్పుడు మీరు కావాలని రిసీవ్డ్గానే ఇస్తారు, కానీ దాన్ని అతి త్వరలో క్లియర్ చేసే బాధ్యత కూడా, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము 5గురం కూర్చొని దాన్ని సమన్వయంతో చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నాను నేను, మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మీరు మాకు సపోర్ట్గా ఉండండి. ఎక్కడ అభివృద్ధిలో కానీ మీరందరూ భాగస్వాములు కాండి, ఏ తప్పు చేసినా కానీ వెలికి తీయండి, దానికి సపోర్ట్గా మేము ఉంటాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే కోరికతోనే ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ పెట్టి అందరికి అందుబాటులో ఉండాలా, ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే చేసినాం. దయచేసి మీరందరూ మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేయాలా. మీకు అతి త్వరలోనే ఆగస్టు 15 కల్లా మీకు మాట ఇచ్చిన ప్రకారం సబ్ కలెక్టర్ గారు అదే పని మీద ఉన్నాడు. మీ మాట ప్రకారం సబ్ కలెక్టర్ గారు పాపం అన్ని విధాలుగా మీకు కలెక్టర్ మేడంతో కూడా మాట్లాడి కోఆపరేట్ చేస్తున్నాడు. మీకు ఆగస్టు 15 రోజు ప్లాట్తో పాటు ఒక చాక్లెట్ కూడా ఇవ్వాలని నిర్ణయించినాం. చాక్లెటా? మున్సిపాలిటీ, ఎలక్ట్రికల్, మెయిన్ డిపార్ట్మెంట్ ఈ 5 డిపార్ట్మెంట్. నమస్కారం. ఈరోజు నేను గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు, కమిషనర్ గారు అందరూ కూడా మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ 4-5 అవర్స్ నుంచి కూడా మన మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఏమేమైతే వేరే అంశాలు ఉన్నాయో, వేరే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మన మున్సిపాలిటీ వైపు నుంచి మన కమిషనర్ గారు మన వన్ మహోత్సవం కావచ్చు, వేరే వేరే యాక్టివిటీస్ కావచ్చు, శానిటేషన్ సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా నెక్స్ట్ 2 డేస్లో ఎట్లా ప్రజలకు తీసుకెళ్తామో ఆ యాక్టివిటీస్, మున్సిపల్ సర్వీసెస్ ఎట్లాగైతే మంచిగా ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారు కూడా మన సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, మన డ్రగ్స్ విషయాల్లో కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి నెక్స్ట్ 2-3 మంత్స్లో కూడా చాలా వైడ్ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసాం. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. మంచిగా ప్రజలకి సేవలు ఎట్లా అందించాలో దాంట్లో కూడా ముందడుగులో కూడా మన ఆఫీషియల్స్ అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్, పోలీసు, మున్సిపాలిటీ, మన పంచాయతీరాజు, రెవెన్యూ, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా మంచిగా నెక్స్ట్ 2-3 మంత్స్లో కూడా ప్రజలకి సేవలు అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి మెయిన్ కార్యక్రమాలు చూస్తే నెక్స్ట్ 1-2 మంత్స్లో వచ్చేవి. ఫస్ట్గా మనకి ఆగస్ట్ 15 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రోగ్రామ్ నడుస్తుంది. మన మొత్తం డివిజన్లో 2 కాన్స్టిట్యున్సీలు, సాగర్ కాన్స్టిట్యున్సీ ప్లస్ మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ 2 కలిపితే దాదాపు మనకి 18,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇవన్నీ అప్లికేషన్స్ కూడా దాదాపు అన్నిటి వరకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినాక కూడా ఏవైతే యాజ్ పర్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ చాలా రకాల కేసులు వచ్చినాయి. కొన్ని మిస్సింగ్ సర్వే నెంబర్ సంబంధించి చాలా వరకు వచ్చినాయి, సాధారణ సంబంధించి వచ్చినాయి, అసైన్ భూములకు సంబంధించి వచ్చినాయి, మళ్ళీ అసైన్ భూముల క్రమబద్ధీకరణ, శివాయి జమీందార్స్, రకరకాల వైడ్ వెరైటీ ఆఫ్ ఇష్యూస్ మనకి 18,000 కేసెస్లో కవర్ చేయడం జరిగింది. సో అందరికీ నోటీస్ ఇచ్చి కూడా సిస్టమేటిక్ మేనర్లో ఒక జవాబాదారీ ఉండే పద్ధతిగా ఈ 18,000 అప్లికేషన్స్ కూడా వితిన్ ఆగస్ట్ 15 వరకు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఏవైతే యాక్సెప్ట్ అప్లికేషన్స్ ఉంటాయో వాటిని కూడా తప్పకుండా మనం భూభారతిలో ఆ అప్లికేషన్ కూడా ఆన్లైన్ తెచ్చి ఎవరైతే భూమి సరిగ్గా హక్కు కలిగి ఉందో వాళ్ళ పేరు కూడా రికార్డులో తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే, సివిల్ డిస్ప్యూట్ ఉంటే, అన్న తమ్ముడు పంచాయతీ అట్లా పొజిషన్ లేకపోవడం అట్లాంటి ఇష్యూస్ ఉంటే వాళ్ళకి కూడా చాలా క్లియర్గా ఎండార్స్మెంట్ ఇచ్చి అది స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి
వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. సో మనకి భూభారతికి సంబంధించి కూడా చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రతి మండలంలో ఎక్కడైతే లార్జ్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ సర్వే నెంబర్స్ ఉన్నాయో అక్కడ కూడా మనకి చాలా పరిష్కారం అయ్యే అవకాశం కల్పిస్తుంది భూభారతి. ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి పాస్బుక్లు రాలేదో వాళ్ళకి కూడా పాస్బుక్లు గవర్నమెంట్ నెంబర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది భూభారతి చట్టం కింద. సో నెక్స్ట్ 40 డేస్లో మనకి భూభారతి కింద ఏవైతే 18,000 దరఖాస్తులు దాదాపు వచ్చినాయి అవన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ మేజర్ ఇనిషియేటివ్ ఇన్ నెక్స్ట్ 1 month. ఫర్దర్గా మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు మనకి టౌన్లో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా మిత్రులందరికీ గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా సార్ గారు అందరూ ఈ యొక్క మీడియాలో కూడా పైన మున్సిపాలిటీ రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో భాగంగా మా మున్సిపాలిటీకి సంబంధించిన ఏ విధంగా అయితే ఒక 10 days యాక్షన్ ప్లాన్స్ విధంగా స్టాండర్డ్ డ్రైవ్గా భాగంగా తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఆ విధంగా మేము వార్డ్ వైజ్గా ఒక ప్లాన్ చేసుకొని స్పెషల్ స్టాండర్డ్ డ్రైవ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఉంది కాబట్టి సీజన్ డిసీజులు వస్తాయి కాబట్టి ఆ సీజన్ డిసీజ్లో భాగంగా అందరూ ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాలు చెత్త కానీ వేయడం కానీ బాగుండదు. అందరూ స్వచ్ఛత వైపు ఒక మార్పు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ 100 days యాక్షన్ ప్లాన్లో జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు 100 days యాక్షన్ ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్లో భాగంగా అందరూ ఎక్కడైతే బహిరంగ ప్రదేశాలు చెత్త వేయడం కానీ ఎక్కడ చేయరాదు అస్సలు మేము సూచన చేస్తున్నాం. తర్వాత ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలు చేసిన బహిరంగ మూత్ర విసర్జన చేసినా కానీ ఇక్కడ కానీ ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా వన మహోత్సవం కార్యక్రమం చాలా దీనిలో యాజ్ పర్ 100 days యాక్షన్ ప్లాన్గా వన మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాపర్ ట్యాక్స్ విషయంలో కానీ అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ కానీ అందరూ తమ ఖచ్చితంగా చెల్లించే విధంగా ప్రజలు సహకరించగలని, ఎందుకంటే పట్టణాభివృద్ధికి సహకరించగలరు. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా గార్బేజ్ వల్ల పాయింట్స్ ఉన్నాయి మన టౌన్లో కొన్ని మేము ఐడెంటిఫై చేసినాము. ఇటీవల ఒక 2-3 వార్డ్స్ విజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గార్బేజ్ వల్ల పాయింట్స్ అనేవి చాలా వరకు ఎక్కువ ఉన్నాయి. దాన్ని సాధ్యమంత వరకు టౌన్లో ఉన్న విధంగా తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తాము. అది కూడా మీ నుంచి వెళ్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. చాలా అంటే ప్రజల్ని మొబిలైజ్ చేసి ఏ విధంగా అయితే స్వచ్ఛ మిర్యాల కూడా పట్టణం వైపు తీసుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మిగతా ఇంకా కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మా అడ్మినిస్ట్రేటివ్ లెవెల్, సబ్ కలెక్టర్ లెవెల్ కూడా స్టాఫ్తో డిస్కస్ చేయడం జరిగింది. ఆ మిగతా రిమైనింగ్ ఇష్యూస్ ఏవైతే డంపింగ్ యార్డ్ ఇష్యూ కానీ అవి కానీ మేము సార్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. దానికి సంబంధించినవి సార్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు దాని గురించి మాకు సూచన చేశారు. అదేవిధంగా వయసు పెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, సబ్ కలెక్టర్ గారు చెప్పడం సూచన మేరకు ఖచ్చితంగా దాన్ని పాటిస్తూ, ఎందుకంటే సాధ్యమంత క్విక్ పరిష్కారం దిశగా వెళ్ళే ఉద్దేశంతో ఈ గ్రీవెన్సెస్ డే 2 days చేయడం జరిగింది. దానిలో బుధవారం మరియు శనివారం తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా సార్ సూచన చేస్తారు. దాని గురించి కూడా వివరణ ఇస్తారు సార్. అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలో ఏ విధంగా అయితే ఉన్నాయో మాకు కొంచెం సమాచారం ముందస్తు ఇస్తే మీరు ఏ విధంగా అయితే సమస్య ఉందో అది మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం రాసే బాగుంటుందని ఆశిస్తున్నాను. టౌన్కి ఏ విధంగా అయితే డెవలప్మెంట్ కావాలనో అలాంటివి మాత్రం మీరు సూచన చేయ విధంగా నేను మరొకసారి కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ, అధికారులకు అందరికీ నుంచి శాంతి భద్రతల రక్షణలో భాగంగా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ కొన్ని దొంగతనాలు పెరగడం వల్ల రాత్రిపూట ఎవరైనా 10 గంటల తర్వాత బయటకు వచ్చే వాళ్ళు ఎవరైనా దయచేసి వాళ్ళ ఐడి కార్డు ఏదైనా ఒకటి దగ్గర పెట్టుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అర్ధరాత్రి ఎవరు అనవసరంగా బయట తిరగటం, మాకు బయట చెకింగ్లో దొరకటము చేస్తే వాడి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మూడవది, గాంజాయికి సంబంధించి గతంలో ఏ విధంగా అయితే ఎన్ఫోర్స్మెంట్ జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా స్ట్రిక్ట్గా గాంజా ఎన్ఫోర్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. గాంజా చెకింగ్ కిట్స్ మాకు ప్రభుత్వం వారు సఫిషియెంట్గా సప్లై చేశారు. ఎవరన్నా గాంజా కన్జ్యూమ్ చేసి కానీ సప్లై చేస్తూ కానీ లేదు సేల్ చేస్తూ కానీ దొరికినట్టయితే వాడికి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఇదొకటి ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి వాహనదారులందరికీ కూడా విజ్ఞప్తి, మిర్యాలగూడ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ డెన్సిటీ అందరికీ ఐడియా ఉంది కాబట్టి దయచేసి వాహనదారులందరూ కోఆపరేట్ చేసి
ట్రాఫిక్ అంతా సాఫ్ట్గా వెళ్ళేటట్టు చూడవలసిందిగా విజ్ఞప్తి. ముఖ్యంగా ఏదైతే ఈ మిర్యాలగూడ పట్టణంలో చుట్టుపక్కల రూరల్ ఏరియాస్లో ల్యాండ్ సెటిల్మెంట్ జరుగుతున్నాయని కొంతమంది రౌడీ ఎలిమెంట్స్, పెయిడ్ రౌడీ ఎలిమెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారనేది వాళ్ళకి పోలీస్ శాఖ తరఫున కఠినంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి సెటిల్మెంట్కి వెళ్ళినా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయి. రౌడీజం చేయటము, గ్యాంగుల్ని మెయింటైన్ చేయటము, రోడ్ల మీదకి రావటము, కొట్లాటము, ఇలాంటివి ఏదున్నా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాము, చాలా కఠినంగా వ్యవహరిస్తాము. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో కొద్ది కాలంలోనే మిర్యాలగూడలో అన్ని ప్లేసెస్ కూడా పూర్తి స్థాయిలో కవర్ అయ్యేటట్టు సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దాన్ని మానిటర్ చేయడానికి ఒక కంట్రోల్ రూమ్ పెడతా ఉన్నాం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి శాంతి భద్రతలని పూర్తి స్థాయిలో రక్షించడానికి, పరిరక్షించడానికి కోఆపరేట్ చేయాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున, గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.